తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. నేతలు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఎక్కడికి జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈసారైనా టికెట్ దక్కుతుందేమో, అధినేత కనికరిస్తారేమో అనే ఎదురు చూసిన నేతలు పార్టీ హైకమాండ్ కనీసం పట్టించుకోకపోవడంతో ఇక చేసేదేమీ లేక పక్క చూపులు చూస్తున్నారు. దాదాపు అన్ని పార్టీల్లో ఈ పరిస్థితే కనిపిస్తుంది. ఆ క్రమంలో ఇద్దరు బడా నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారంట. పార్టీలో చేరకముందే వారికి టికెట్ కూడా ఫిక్స్ అయిందంట. ఇంతకీ ఆ నేతలెవరో, వారి లెక్కలేంటో లెట్ us వాచ్. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. రాష్ట్రంలో ఎన్నికల వేడి ఇప్పటికే రాజుకుంది. సాధారణంగా ఎన్నికల ముందు అధికార పార్టీలోకి భారీగానే చేరికలు ఉంటాయి. అయితే ఈ ఎలక్షన్ సీజన్లో అధికార బీఆర్ఎస్ నుంచి, ప్రతిపక్ష బీజేపీ పార్టీల నుంచి ఊహించని రీతిలో నేతలంతా కాంగ్రెస్లోకి క్యూ కడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఢిల్లీ వేదికగా కండువాలు కప్పుకోగా, తాజాగా బీజేపీ నుంచి ఒకరు, బీఆర్ఎస్ నుంచి మరొక ముఖ్య నేతలు హస్తం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారంట. ఆ ఇద్దరికి ఆల్రెడీ టికెట్లు కూడా ఫిక్స్ అయ్యాయని అంటున్నారు. ఆ ఇద్దరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేతలే. అందులో ఒకరు రేవూరి ప్రకాష్ రెడ్డి కాగా, మరొకరు మండవ వెంకటేశ్వరరావు. ఈ ఇద్దరు టీడీపీ హయాంలో చక్రం తిప్పిన నేతలే. ప్రత్యేక రాష్ట్రం రావడం, ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ బలగం తగ్గడంతో రేవూరి బీజేపీ తీర్థం పుచ్చుకోగా, మండవకు ఇంటికెళ్లి మరీ కేసీఆర్ గులాబీ కండువ కప్పారు. పార్టీలు అయితే మారరు, కానీ ఏళ్లు గడుస్తున్నా ఈ ఇద్దరికి ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదనే ఆరోపణలున్నాయి. 2023 ఎన్నికల్లో అయినా తమకు టికెట్లు ఇవ్వడం, లేకుంటే కనీస ప్రాధాన్యత అయినా పార్టీ పెద్దలు ఇస్తారని వారు భావించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇక కాషాయ కండువ తీసేయాలని రేవూరి, కారు దిగేయాలని మండవ భావిస్తున్నారంట. సరిగ్గా ఈ పరిస్థితిలోనే ఒకప్పుడు కలిసి పనిచేసిన తన మిత్రులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టచ్లోకి వెళ్లారంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కండువా కప్పుకోక మునిపే రేవూరి ప్రకాష్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా హైకమాండ్ ఖరారు చేసిందని తెలుస్తోంది. నియోజకవర్గంలో ఆయన హవా ఎలా ఉంది, టికెట్ ఇస్తే పరిస్థితి ఏంటి, గెలిచే అవకాశాలు ఏమాత్రం ఉన్నాయి అనే విషయాలను నిశితంగా లెక్కలేసి మరీ అధిష్టానం ఫైనల్ చేసిందని సమాచారం. ఈ క్రమంలోనే ఆయన్ను రేవంత్ సీనియర్ నేతలు సంప్రదించగా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారట. ములుగులో జరగనున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభలో రేవూరి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారట. అయితే కండువా కప్పుకోకముందే టికెట్ ఫిక్స్ చేశారనే వార్తలు రావడం ఊహించని ట్విస్టే అంటున్నారు. ఇక మండవ వెంకటేశ్వరరావు విషయానికొస్తే, ఆయన కారు పార్టీలో అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారంతో రేవంత్ స్వయంగా ఇంటికెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మండవ కూడా ములుగు సభలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. మండవ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 20 ఏళ్లకు పైగా నిజామాబాద్ టీడీపీ జిల్లా పాలిటిక్స్ ని శాసించిన నేత. అలాంటి మండవ టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరిన గుర్తింపు లేక 4.5 ఏళ్ల నుంచి సైలెంట్ గా ఉండిపోయారు. ఈయన ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు దగ్గరి బంధువు. బీఆర్ఎస్ లో ఇమడలేక తుమ్మల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అందుకే మండవను కూడా తుమ్మల కాంగ్రెస్ లో చేరమని మంతనాలు జరిపారట. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి కూడా మండవతో చర్చలు జరిపారంటున్నారు. కాగా మండవ వస్తే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ మరింత బలపడుతోందని, ఎన్నికల నేపథ్యంలో మరింత కలిసొస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మండవకు అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మొత్తానికి చూస్తే ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి మాత్రం చేరికలు భారీగానే సాగుతున్నాయి. మరి ఈ చేరికలు హస్తం పార్టీ ఏమాత్రం ప్లస్ అవుతాయో చూడాలి.